సతీష్ గారు, సార్ ఇది 11వ రోజు ఈవేళ. ఆల్మోస్ట్ సెకండ్ వీకెండ్ కూడా అయిపోయినట్టు ఈవినింగ్‌తో. ఎన్ని ఏరియాలో ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ఉన్నారు? ఎన్ని ఏరియాలకి మనం జీఎస్టీ ఇవ్వాల్సి ఉంటుంది? ఎన్ని ఏరియాలకి హెల్ప్ చేయాల్సి ఉంటుంది? అన్ని బ్రేక్ ఈవెన్ అయిపోతాయి. జీఎస్టీ అవసరం లేకుండానే అయిపోతాయి అంటారా? చాలా వరకు అయిపోతాయి. ఓకే. ఏమన్నా ఇష్టం ఓకే. సతీష్ గారు, తెలుగు రాష్ట్రాల్లో పెద్దకి మంచి కలెక్షన్లు వచ్చాయి. ఊహించిన దానికన్నా మంచి రిజల్ట్ వచ్చింది. కానీ నార్త్లోను ఓవర్సీస్లోను ఎందుకు డల్ అయింది అనుకుంటున్నారు? ఓవర్సీస్ కూడా ఓకే, బట్ అనుకున్నంత రాలా. ఓకే. దానికి అది కేస్ స్టడీయే. ఎందుకంటే అన్నీ కరెక్ట్గా ఉండి కూడా ఓవర్సీస్ అనుకున్నంత రాలేదు అంటే అది కొంచెం కేస్ స్టడీ. ఇప్పటి నుంచి అంతా ఇప్పుడు వరకు ఓ రకంగా ఉంటుంది, ఇప్పటి నుంచి ఓ రకంగా ఉంటుంది అన్నట్టుంది ఓవర్సీస్. నార్త్లో ఒక సినిమాని టక్కన పట్టుకుంటారు, ఒక్కో సినిమాని పట్టుకోరు. యాక్చువల్గా ఇది పట్టుకోవాల్సిన సినిమా అయినా మనమే మామూలుగా 40 ఎంత ఉంది. సో ఇంకా ఇంకో వీక్ ఉందని ఎదురు చూస్తుంది తప్పితే, ఎందుకంటే బ్రహ్మాండమైన సినిమా. సో హౌ ఇట్ గోస్ అనేది అర్థం కావట్లేదు. బుచ్చిబాబు గారు, ఇక్కడ సార్ మీరు ఉప్పెన్లోనేమో ఒకటి, ఇక్కడేమో ఆల్రెడీ కాల్ అనేది ఉంది కదా. సో ఇప్పుడు దాన్ని బేసిక్గా రెండే ఆ సినిమాలకే ఆయువుపట్టు ఎమోషన్. బట్ ఇప్పుడు దాన్ని తీసుకుని చాలామంది సోషల్ మీడియాలో రకరకాలుగా అంటున్నారు కదా, నెక్స్ట్ ఏం కటింగ్ అని చెప్పి అందరూ అడుగుతున్నారు. సో నెక్స్ట్ అది అన్నిసార్లు సాధ్యం కాదు కదా సార్, అది జరుగుతుందేమో అంతే అండి. సినిమాలో 2 సినిమాలకి అలా కుదిరింది సార్, అన్నిసార్లు ఎలా చేస్తాం సార్. మరి నెక్స్ట్ చిరంజీవి గారితో అన్నారు కదా, ఏం చెప్పారు? లేదు సార్, సరదాగా ఇంటర్వ్యూలో జోక్స్ చేసాం అంతే సార్. అదే, థ్యాంక్ యూ సార్. సతీష్ గారు, ఇంకొక క్వశ్చన్ అండి. సార్ ఇది మీరు ఈ సినిమా ముందు కూడా చాలా కొంచెం ఇబ్బంది పడ్డారు ఈ డిస్కషన్లో, పర్సంటేజ్ ఇష్యూలు అట్ల వల్ల. దాంట్లో భాగంగా ఈ సినిమాకి ఆల్మోస్ట్ 350 కోట్లు అయిందని చెప్పి బుచ్చిబాబు గారు కూడా అన్నట్టున్నారు ఈవెంట్